ఊర్ల నుంచి టౌన్లకు రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ, గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు, పల్లెల్లో 66 లక్షలు, పట్టణాల్లో 45 లక్షల కుటుంబాలు. రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు 38%. ఇది జాతీయ సగటు కంటే 7% ఎక్కువ. అయితే ఈ వార్త చూసుకుంటే కనుక ముఖ్యంగా ఊర్ల నుంచి టౌన్లకి వచ్చే వారి సంఖ్య ఎక్కువైపోతుంది అని చెప్పేసి ప్రధానంగా వార్తాంశం ఇచ్చారు వెలుగులో. అంటే రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతోంది, గ్రామాల నుంచి సిటీలకు వలసలు ఎక్కువగా పెరుగుతున్నాయి అన్నది ఒక ముఖ్యంగా ప్రధానాంశం ఇచ్చారు. ఇంకొకటి చూసుకుంటే కనుక పల్లెల్లో 66 లక్షలు, పట్టణాల్లో 45 లక్షల కుటుంబాలు. రాష్ట్రంలో అర్బనైజేషన్ రేట్ 38%కి పెరిగిందంట. ఇది జాతీయ సగటు కంటే కూడా 7% ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. నిజంగానే చూసుకుంటే కనుక మనము చాలా పల్లెల్లో వెళ్తే కనుక ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం చాలా మంది అయితే కనుక అంటే సిటీ బాట పడుతున్నారు. అది అంటే ఎప్పటి నుంచో నడుస్తోంది ఇది, కానీ ఈ మధ్య కాలంలో ఇది ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే కనుక వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ మన తెలుగు 2 రాష్ట్రాల్లో. అయితే ఈ వ్యవసాయం అంటే వ్యవసాయంలోకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించినప్పటికీ కూడా ఒక ప్రభుత్వ ప్రోత్సాహకాలతోనే అంటే మొత్తం పూర్తి అవ్వదు కదా. వాళ్ళు ఇస్తారు కొంత ప్రోత్సాహకం. కాకపోతే వ్యవసాయానికి పెట్టుబడి పెట్టడం అనేది అంటే ఇప్పుడు చూసుకుంటే ఎరువులకు సంబంధించి, మందులకు సంబంధించి అన్ని బాగా ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఎంత ప్రోత్సాహకం అందించినప్పటికీ కూడా రైతుల మీద అయితే కనుక చాలా భారమే ఉంది. ఇంకొకటి పంట వస్తే కనుక గిట్టుబాటు ధర ఉండట్లేదు. చాలాసార్లు గిట్టుబాటు ధర ఉంటే కనుక పంట చేతికి రావట్లేదు, లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టపోవడం, ఇలా రకరకాలుగా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో చాలా మంది అయితే కనుక అంటే రైతులు అవ్వచ్చు, రైతుల పిల్లలు అవ్వచ్చు, లేదా కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవ్వచ్చు, ఇంకా చదువుకున్న వాళ్ళైతే కనుక ఉద్యోగ నిమిత్తం అయితే కనుక ఎక్కువగా సిటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అంటే సిటీల్లో అయితే కనుక ఏదో ఒక పని చేసుకొని బ్రతికేయచ్చు కదా అన్న ఉద్దేశంతో సిటీలకు వచ్చే వాళ్ళ సంఖ్య అయితే కనుక మనం జనరల్గా చూసుకుంటే కనుక సిటీకి వచ్చే వాళ్ళ సంఖ్య, వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఊర్ల నుంచి టౌన్లకి అన్నారు కదా, బహుశా ఈ కారణాల వల్ల వచ్చే వాళ్ళే అంటే ఇది మనకి తెలిసినదే, బహిరంగ రహస్యమే. పట్టణాలకి ఎక్కువగా ఎందుకు వలస వెళ్తారు, ఎందుకు పట్టణాలకు వెళ్ళి సెటిల్ అవుతారు అన్నదాన్ని చూసుకుంటే కనుక ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది ఇక్కడ టౌన్లలో సెటిల్ అయిపోయి ఉంటారు. అంటే ఊర్లలో ఉన్నప్పటికీ ఎవరైతే చదువుకొని ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడికి పిలిపించుకొని ఇంకా ఇక్కడే సెటిల్ అవ్వడము, ఇన్ని రోజులు మీరు కష్టపడింది చాలు అక్కడ అని చెప్పి ఇలా రకరకాల కారణాలతో సిటీలకి వచ్చే వాళ్ళ సంఖ్య, టౌన్లకి వచ్చే వాళ్ళ సంఖ్య అయితే కనుక పెరిగిందనే చెప్పొచ్చు. సో అందుకనే ఇక్కడ కూడా చెప్పారు, జాతీయ సగటు రేటు కంటే కూడా ఇది 7% ఎక్కువగా ఉంది అని చెప్పేసి అన్నారు. అలాగే రాష్ట్రంలో అర్బనైజేషన్ అయితే కనుక 38% ఉంది అని చెప్పేసి ఇచ్చారు.